ఈ దినము నుంచి ఈ బిడ్డల హృదయములో నుండి జీవధారలు బయటికి వచ్చును కాక. జీవధారలు, చచ్చిపోయినవి కాదంట, జీవంతో పలికి మాటలు బయటికి రాబోతున్నాయి. జీవంతో కలిగిన రిలేషన్షిప్స్ మీకు ఉండబోతున్నాయి. జీవంతో కలిగిన సంఘంలో మీరు నిల్చుండబోతున్నారు. జీవపు ఉద్యోగాలు మీకు కలగబోతున్నాయి. మనశ్శాంతితో కూడిన వ్యాపారాలు మీరు చేయబోతున్నారు. మనశ్శాంతితో కూడిన రిలేషన్షిప్స్లో మీరు ఉండబోతున్నారు. జీవపు దారలు మీకు కలగబోతున్నాయి. ఈ దినము మొదలుకొని జీవపు దారలు బయలుదేరును కాక. ఆమేన్, ఆమేన్. ఈ రోజు నుంచి మీరు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా పీస్ఫుల్గా బేబీలాగా ఉండబోతున్నారు. హల్లెలూయా. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో కూడా ఏం పర్లేదు, నాకు యెహోవా షాలోమ్ ఉన్నాడు. హల్లెలూయా. ఏం పర్వాలేదు, నాకు యెహోవా ఈరే ఉన్నాడు. ఏం పర్వాలేదు, ఎల్రోయ్ నాతో ఉన్నాడు. నన్ను చూసే దేవుడు, ప్రతి చిన్న సిచ్యువేషన్లో కూడా నన్ను చూసే దేవుడు. స్ట్రెస్ వచ్చినా చూస్తాడు, కష్టం వచ్చినా చూస్తాడు, బాధ వచ్చినా చూస్తాడు, లేమి కలిగినా చూస్తాడు. ఆయన సన్నిధిలో నాకు లేమి లేదు. పచ్చిక గల బయలులో నన్ను పరుండ చేయును. హల్లెలూయా. పచ్చిక గల బయలులో మీరు పరుండ చేయబోతున్నారు. హల్లెలూయా. Your life is going to be like a green plants. చెదిరిపోని ఆకుల వరే మీరు ఉండబోతున్నారు. ఎవ్వరు మిమ్మల్ని చెదల్చలేరండి. ఎవ్వరు మిమ్మల్ని కదల్చలేరు. అందరూ చెప్తారు, ఆయన నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నేను కదల్చబడను. హల్లెలూయా. ఎవ్వరు కదిలించాలనుకున్నా సరే వాళ్ళ గోతులో వాళ్ళు పడబోతున్నారు. ఎవ్వరు నీ వెనకాల గోతులు తవ్వినా ఆ గోతులో వాళ్ళే పడబోతున్నారు. ఎవ్వరు నీ ఎంట వచ్చినా వారు నోర్లను సింహపు, యూదా గోత్రపు సింహం నోరు ముయించబోతున్నాడు. హల్లెలూయా. ధైర్యముగా ఉండండి. Just guard your heart. Read that verse one more time for me. Proverbs chapter 4 verse 23 please. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా, అన్నిటికంటే ముఖ్యం. జీవధారలు బయలుదేరడం గొప్ప విషయం కాదు, ఖచ్చితంగా బయలుదేరుతాయంట. కానీ అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోండి. ఎవ్రీడే భద్రపరచుకోండి. భద్రము ఇన్ ఇంగ్లీష్లో బైబిల్ సేస్ that keep your heart pure. I don't know what version this is. Can you put NKJV version for me please? NKJV version. Keep your heart pure with all diligence, for out of it are the issues of life. ఏ విధంగా అయితే రాజుని ఒక సోల్జర్ ప్రొటెక్ట్ చేస్తాడో, బైబిల్ సేస్ గార్డ్ యువర్ హార్ట్. సోల్జర్ ఒక రాజుని ప్రొటెక్ట్ చేయడానికి ప్రతి దినము అవేర్నెస్తో నిలబడాలి. టైంపాస్గా లేజీగా వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు చూసుకుందాము కాదు. కష్టం రాకుండా, రాజుకి కష్టం రాకుండా. యూ సీ లేట్గా ఈ మధ్యనేమో వి స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ పొలిటీషియన్స్. మన సంఘంలో ఉన్నవారు మాత్రమే కాదు, బయట వారితో కూడా వి స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ పొలిటీషియన్స్. వీఆర్ అండర్స్టాండింగ్ పొలిటికల్గా వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. ముందు కొంత ఇంటెలిజెన్స్ పీపుల్తో మేము స్పెండ్ చేస్తున్నాము, రా ఇంటెలిజెంట్ పీపుల్తో మేము స్పెండ్ చేస్తున్నాము. వీ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్. చూసి మనం గొప్పవారు అవ్వాలంటే గొప్ప వాళ్ళతోనే సమయం గడపాలి. సో ఎవరైనా మీ జీవితంలో అనవసరమైన వాటి గురించి మాట్లాడే వారితో సమయం గడుపుతున్నట్లయితే, ఐ వాంట్ ప్రొఫెటిక్లీ వాంట్ యూ టు పుట్ దెమ్ అసైడ్. మాట్లాడొద్దని నేను చెప్పట్లేదు, కంప్లీట్గా దూరం పెట్టమని చెప్పట్లేదు, బట్ స్పెండ్ మోర్ టైమ్ విత్ పీపుల్ దట్ గివ్ యూ వాల్యూ. సో వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక రాజుని, ఒక గవర్నమెంట్ పొజిషన్లో ఉన్న ఆ రాజుని కాపాడటానికి లోపల లోతైన ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అన్ని 360 ఒక నాయకుడు ఒక ప్లేస్లోకి రావాలంటే, ఒక పొలిటీషియన్ ప్లేస్లోకి రావాలంటే, ఎస్పెషల్లీ ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్, ఆయన వచ్చే ముందే ఒక ఇంటెలిజెన్స్ మొత్తం వచ్చి 360 మొత్తం రేడార్ పెట్టేసి ఏ యాంగిల్లో స్నైపర్ షాట్ కొట్టినా ఈ యాంగిల్లో హెడ్కి పోకుండా హెడ్ని కాపాడతారంట. కాళ్ళకు బాడీ కొట్టినా పర్వాలేదు కానీ హెడ్ ఇక్కడ తగలకుండా ఫస్ట్ కాపాడతారంట. సో దే కవర్ ఎవ్రీ వే పాసిబుల్ టు ప్రొటెక్ట్ ద కింగ్. అండ్ బైబిల్ యూజెస్ ద సేమ్ లాంగ్వేజ్ టు గార్డ్ యువర్ హార్ట్. నీ హార్ట్కి స్నైపర్ షాట్ తగలకుండా ఎవ్రీ సింగిల్ డే అవేర్నెస్తో నిలబడమని దేవుడు వాక్యం మాట్లాడుతుంది. అవేర్నెస్తో
ఏ వ్యక్తితో గడిపితే నువ్వు పాపంలో పడిపోతున్నావు గమనించండి. ఏ వ్యక్తితో గడిపితే నువ్వు పాపంలో పడిపోతున్నావు, ఏ వ్యక్తి నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తున్నాడు, ఏ రిలేషన్షిప్, ఏ ఉద్యోగము, ఏ పరిస్థితులు నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తున్నాయి. నీ హార్ట్కి స్నైపర్ షాట్ తగిలితే అభిషేకం కోల్పోతావు. యు లూజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అండ్ హూ ఈస్ దట్ పర్సన్ దట్ యు షుడ్ స్టే అవే ఫ్రమ్? టుడే ఐఎమ్ ఆస్కింగ్ యూ టు బీ అవేర్ ఆఫ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ యువర్ హార్ట్. గాడ్ ప్రొటెక్ట్ యువర్ హార్ట్. ప్రొటెక్ట్ యువర్ హార్ట్. నీ హార్ట్ని కాపాడుకో. అన్నిటికన్నా ముఖ్యంగా నీ హార్ట్ని కాపాడుకోవాలంట. అబద్ధాలు ఆడుతున్నావా? జాగ్రత్త పడు. జస్ట్ కన్ఫెస్ ఇట్.